ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆ జిల్లాలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ కూటమి పార్టీల శ్రేణులకు అంతుపట్టకుండా తయారైంది. ఒకరేమో వైసీపీ నుంచి ఓడి వచ్చి జనసేన పంచుకు చేరారు, మరొకరేమో అత్యధిక మెజారిటీతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే. ఇద్దరు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఒకే సెగ్మెంట్ లో ఢీ అంటే ఢీ అంటున్న వారే. ఇప్పుడు ఒకే గూటికి చేరిన వారి మధ్య విభేదాలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయట. ప్రస్తుతం వారిద్దరి ఆధిపత్య పోరు చూసుకుందామంటే చూసుకుందాం రా అనే వరకు వెళ్ళింది. ఇందుకే ఎవరా ఆగర్భ శత్రువులు? ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కడిగి పారేసుకుంటున్నారు. వైసీపీ నుండి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దామచర్లపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. దీంతో ఒంగోలులో కూటమిలోని టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరిగిపోతుందట. మొదటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ల మధ్య రాజకీయ వైరం ఉంది. 2012 ఉప ఎన్నికల నుండి వారు 4 సార్లు ఒంగోలు బరిలో ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. 2012 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికలలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2014, 2024 ఎన్నికలలో దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019, 24 మధ్య కాలంలో వారిద్దరూ సందర్భంగా లేకపోయినా ఒకరిపై ఒకరు కాలు దువ్వుతూ పరస్పర దూషణలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన జనసేనలో చేరడాన్ని ఒంగోలు జనసేన నాయకులతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గం గట్టిగా వ్యతిరేకించింది. పార్టీలో తీసుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చేలా గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని జనసేనలో చేరే లాంఛనం పూర్తయింది. మొదట ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి దానికి జనసేనాని పిలిచి బల ప్రదర్శన చేద్దామనుకున్న బాలినేని చడి చప్పుడు లేకుండా తాడేపల్లి జనసేన ఆఫీస్ లో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దాంతో పొత్తు ధర్మం పాటిస్తూ బాలినేని దామచర్ల కలిసి పనిచేస్తారని ఒంగోలు వాసులు భావించారు. సీన్ కట్ చేస్తే చరామామూలుగానే ఆ ఇద్దరు విమర్శల పర్వాన్ని డోసు పెంచి మరీ కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన 2 రోజులుగా దామచర్ల బాలినేనిల ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. జనసేన పార్టీ సభ్యత్వాల నమోదుకు ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ తో పాటు ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో ఉద్వేగానికి గురై తనకు ఒకానొక కుమారుడిని టార్గెట్ చేసి దామచర్ల వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. బాలినేని అంతటితో ఆగకుండా ఒంగోలు నగరంలో భారీగా భూ కబ్జాలు జరుగుతున్నాయని దామచర్ల వర్గంపై ఆరోపణలు చేశారు. నష్టపోయిన ప్రజలు తనను కలుస్తున్నారని, వారి రక్షణ కోసం తాను ఎంత వరకైనా పోరాటం చేస్తానని, ఒంగోలులో తన సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అవినీతి పెరిగిందని, దానికి బాధితులు రాసిన లెటరే సాక్ష్యమని ధ్వజమెత్తారు. లెటర్ రాసిన వాళ్లని ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే వస్తా, ప్రశ్నిస్తా అంటూనే దానికి జనసేనతో సంబంధం లేదని తన వ్యక్తిగతమని సెలవిచ్చారు. ఒంగోలులో జరుగుతున్న అవినీతి భూ కబ్జాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబుకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మొన్న ఆయన ఒక లెటర్ ఎవరో రాశారు, వాళ్ళకి సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపించాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడాడు. అప్పటికి మెదకులు ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకొని ఇంటికి తీసుకుపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసుకుపోయి రాజీ చేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట, ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఎంత మానసిక శోభ అనుభవించావంటే, మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు బలాన్ని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నాకు నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం
ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నాను, పార్టీకి సంబంధించింది కాదు. బాలినేని సవాళ్లు ఆరోపణలపై దామచర్ల ఉద్వేగానికి గురై గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడో ఒకసారి వచ్చి రెచ్చగొట్టి వెళ్లటం కాదు, ఇప్పటి వరకు 5 సార్లు గెలిపించిన ఒంగోలు ప్రజలకు ఏమి చేశావో సమాధానం చెప్పాలని బాలినేనిని టార్గెట్ చేశారు. తనపై లెటర్లు రాసి పాంప్లెట్లు ముద్రించి పంచింది కూడా బాలినేని అని మండిపడ్డారు. సంబంధం లేని విషయంలో ఎస్పీకి ఫోన్లు చేయించాడని, లెటర్లు రాసిన వ్యక్తిని అప్పగిస్తానంటూ రాజీ ప్రయత్నం చేశాడని మీడియా ముఖంగా ఆరోపించారు. ఒంగోలుకి గంజాయి పరిచయం చేసిందే బాలినేని తనయుడు అంటూ ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని దామచర్ల తీవ్ర అభియోగాలు మోపారు. విమర్శలు ఒక స్థాయి వరకు ఓకే గాని నీచంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై కూడా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన కబ్జాలన్నీ వెలికితీస్తామని హెచ్చరించారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని చురుకులంటించారు. నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 18 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయనేదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఏంటి అంతా? ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగేవాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి మీ ఇష్టారాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పెళ్ళి కూడా పెట్టి సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకు. మళ్ళీ అతను మాట్లాడతాడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి లుచ్చా రాజకీయాలు, లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒకటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా, ఎవిడెన్స్ ఉందా, మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పనికి మాలినాడు స్లిప్ ఇస్తే వాడితో మాట్లాడటం, అందుకు నీ పాటికి నువ్వు కారులో పడటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? మళ్ళీ ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు, మేము ఎంతో బాధపడ్డామంటారు. ఆ కొడుకు చేసిన పనులేంటి? చిన్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలందరూ గంజాయి తిప్పి నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని రాజకీయం చేయడం కాదు, ఒంగోలులో ఉండి మాట్లాడాలని బాలినేనికి దామచర్ల సూచించారు. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని దామచర్ల హెచ్చరించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రుల వాగ్వాదం ఒంగోలులో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షం వైసీపీ వారి తతంగాన్ని చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఏది ఏమైనా ఒంగోలులో నిజంగా భూ కబ్జాలు జరిగే ఉంటే అవి బయటకు వస్తాయా? కబ్జా కోరాల నుండి బాధితులకు ఊరట దొరుకుతుందా? అసలు దామచర్ల బాలినేని చేసుకుంటున్న ఆరోపణల్లో నిజమెంత అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి.